ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఉపన్యాసం నుండి అనగా భక్తి భావశుద్ధి వ్యాసం నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తి మార్గంలో నడుచుటకు ధనము కఠిన నియమములు అక్కర్లేదు. వాల్మీకి ఏ వంశం వాడు, కుచేలుడు ఎంతటి ధనవంతుడు, శబరి ఎంతటి జ్ఞాని, ప్రహ్లాదుడు ఎంతటి వయసువాడు, గజరాజు పదవి ఎంత, విదురుని శక్తి ఎంత, వీరందరిలోనూ ఒక ప్రేమను భగవంతునిపై కలిగి ఉండే వారి కోరిక. భగవంతుని అనుగ్రహము సముద్రం వంటిది, దానికి ఒక హద్దు లేదు. మీ సాధన జప ధ్యానముల వలన సత్ప్రవర్తనల వలన భగవంతుని అనుగ్రహము మీలో సత్యమను మేఘములుగా మారి ప్రేమ అనేటువంటి వర్షం కురిపించి ఆనందము వరదలై ప్రవహించి మన భగవంతుడు అనే సముద్రము చేరును. మనము ఇతరులపై చూపించేటువంటి ప్రేమకే దయ అని పేరు. అనగా ఇతరుల సుఖదుఖములు మనవిగా భావించుట, వీధులలో బిషగాండ్రు పాడుతుండట మీరు వినుందురు కదా. వారు ఒక చేతిలో తాళములో ఒక చేతితో తంబులను మీటుచుందురు. శృతికి తాళమునకు సరిగా పాడని ఎడల పాట చాలా కఠోరముగా ఉండను. అట్లనే మన జీవితంలో మన నిత్యకృత్యములు ప్రేమ అనేటువంటి రాగమునకు సరిగా సంతోషమనే పాటతో మనము జీవితము గడపవలెను. అప్పుడే జీవితము ఆనందదాయకముగా ఉండును. మనస్సు మానవుని బ్రతకనిచ్చును, చంపివేయును. మనము ప్రాపంచిక విషయంలో మునిగి ఉన్న అది బంధమునకు దారి తీయును. ప్రపంచము తాత్కాలికమని వైరాగ్యముతో ఉన్న ఎడల అదే మనకు స్వేచ్ఛను జ్ఞాన ప్రకాశమును కలుగజేయును. మనసును భ్రాంతులను లోడనీయకము. కీర్తి సంపదలకు ఆశించగా శాశ్వతమైన ఆనందము పొందుటకు మనసును పూనెమ్ము. అదే పెద్ద బహుమానము. నీ మనసే నీ గురువగును. ఒక పర్యాయము మనస్సు శ్రవణ మనన నిధిధ్యాసలను రుచి చూచిన అట్లనే ఉన్నత స్థాయికి వచ్చుటకు ప్రయత్నించును. కుమ్మరి చేసిన మట్టి విగ్రహమును పూజించుటకు మనసే కారణము. ఈ మనసు వలననే దేవుని పూజాగ్రహము పవిత్రముగా ఉండును. ఆహారము జీర్ణమవటం వలన బలం వచ్చును. వ్యాయామం చేయటం వలన ఆరోగ్యం వృద్ధిగునట్లు అనుభవం వల్ల జ్ఞానము మనకు వృద్ధిగును. చీమలో దోమలో ఉన్న దేవుడే మనలో నుండి మనకు శక్తిని ఇచ్చుతున్నాడని త్యాగరాజు పాట పాడినాడు. చీమ కుట్టినప్పుడు భగవంతుని స్పర్శయని మనము భావించున్నామా? గొప్ప సత్యవాక్కులను గట్టిగా పైకి చెప్పగా మీ ప్రవర్తనలోనే చూపించుము. నీకు ఇష్టము లేని దాన్ని ఇతరులను చేయమని చెప్పవద్దు, ఇతరులను నిందించవద్దు. నీవు ఈ విధముగా నడుచుకున్న దేవుని పూజించుకునను, అతని అనుగ్రహము కలుగును. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ కీ జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.